గారిని ఆహ్వానిస్తున్నాం. తంగెళ్ళ రామ్మోహన్ రావు గారు రాంబు గారిని గౌరవ కార్పొరేటర్ వేదిక సాధారణ ఆహ్వానిస్తున్నాం. బండారు సునీత రత్నకుమార్ గారిని వేదిక సాధారణ ఆహ్వానిస్తున్నాం. ముండ్రు అర్జునరావు గారు ముందుల రఘురాజు అర్ధరాత్రి నాకు ఫోన్ చేయి, ఎక్కడ ఇబ్బంది ఉన్నా అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చక్కగా చురుగ్గా పనిచేసేటువంటి వాళ్ళు గారు మాట్లాడి అధ్యక్షులు చెప్పారు, సార్ మనం వచ్చి కమిటీ వేసుకున్నాం. కమిటీ వేసుకున్న తర్వాత ఈ జిల్లా రాష్ట్ర కమిటీ, స్టేట్ కమిటీ మెంబర్లని, అలాగే జిల్లా వివిధ సంఘాలలో ఉన్న అనుబంధ సంఘాల కమిటీ వేసుకున్నాం. దాంతోపాటు మండల కమిటీలు వేసుకున్నాం. దాంతోపాటు పట్టణ కమిటీలు వేసుకున్నాం. పట్టణ కమిటీతో పాటు సోషల్ మీడియా కమిటీలు వేసుకున్నాం. వీళ్ళందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే అదే సమావేశాన్ని మనం అందరం కూడా మాట్లాడుకోవడానికి ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకుందామని చెప్పి మరి వారితో పాటు జిల్లాలో ఉన్న జడ్పీటీసీని, వారితో పాటు ఉన్న ఎంపీపీలని, అలాగే మన కార్పొరేటర్ని, అలాగే మున్సిపల్ కౌన్సిలర్ని అందరినీ కూడా పిలిస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఆ రోజు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ. కాబట్టి మీ అందరికీ ఒక మనం చేస్తున్నాం. ఇవాళ పెద్దందరూ మాట్లాడారు ఇందాక, ఏం భయం పడక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ఏదో జరుగుతుంది. రాజకీయాల్లో భయాలు ఉండవు. రాజకీయాల్లో ఉండేది పట్టుదల ఒక్కటే, రాజకీయాల్లో ఉండేది ఆలోచన ఒక్కటే. ఎందుకంటే మనందరం కూడా బాధ్యులం మనం ప్రజలకి. రాజకీయ పార్టీ విధానం, రాజకీయ పార్టీ సిద్ధాంతం ఏదైతే రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఉన్నారో, ఏదైతే రాష్ట్రంలో బతుకుతున్న పేద ప్రజలు ఉన్నారో, ఏదైతే ప్రజలు ప్రభుత్వాలు పరిపాలిస్తున్నప్పుడు ప్రభుత్వాలతో ఇబ్బంది పడుతున్న ఉన్నారో వారిని ఆదుకోవడమే రాజకీయ పార్టీలకు సిద్ధాంతం, వారికి మంచి చేయడమే రాజకీయ పార్టీలకు ఆలోచన. ఆ నేపథ్యంలోనే కార్యక్రమాలు చేయాలి. గత 5 సంవత్సరాల్లో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచనతో కార్యక్రమాలు చేశారు. అదే రీతిగా మరి చేశారు. కానీ ఎక్కడో చిన్న పొరపాట్లు, ఇంకా ప్రజలకు ఆలోచనలో ఇంకా నాకు మేలు జరగాలి, ఇంకా ఆశలు ఇంకా ఉండడం అనేది మానవ సాహసం. కొడతామంటే భయం, పెడతామంటే భయం, పెడతామంటే ఆశ. కాబట్టి ప్రజలు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మోసపూరితమైన వాగ్దానాలకి, ఆయన చెప్పిన మాటలకి, ఆ రోజు జరిగిన ప్రత్యేక కారణాలకి, ఆ రోజు జరిగిన కార్యక్రమాన్ని అయినా మనం ఏమైనా ఆధారపడక్కర్లేదు. మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త, ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడు మనందరం కూడా సమన్వయంగా ఉంటే మనం ఈ రాష్ట్రంలో మన పార్టీకి న్యాయం చేస్తాం అవుతాము. మరి మళ్ళీ రాజశేఖర రెడ్డి ఆశయాలు తీర్చడానికి మనందరం కంగనబుద్ధులై ఉంటే అవి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అది సాధిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. 3 దగ్గర మండల ఎలక్షన్ జరిగాయి. ఏముంది, ఒక మండలం పోతే ఉంటే ఏంటి, కానీ ఆ మండల ఎలక్షన్లో మన ఇక్కడ హత్యలు జరిగితే ఇంటి ముందు వచ్చి మరి తెలుగుదేశం గుండాలు ఇంటి ముందు కాసి ఆ ఎలక్షన్ ఎన్నికలు జరగనికంటే ఆలోచించేది. అదే మన డిఎన్ఆర్ గారి కాన్ఫరెన్స్లో అక్కడ జరిగితే, ఆ నియోజకవర్గంలో జరిగితే వచ్చిన వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళు వచ్చి ఓట్లు వేయించుకోవడం. అదే పాలకుల్లో జరిగితే ఎక్కడైనా చూడలేదు, వింటారు, ఎక్కడ చూడలేదు. ఎలక్షన్ ఆఫీసులో వచ్చి పెయింట్ అయిపోయి పడిపోయినట్టుగా మరి ఆయన వచ్చి యాక్షన్ అయ్యాడు. ఇది ఎక్కడ చూడలేదు. ఇటువంటి కార్యక్రమాలని చేస్తున్న అధికారంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేద్దాం తీసుకుంటుంది. తీసుకోవడానికి పొరపాటే 1-2-3 మేము మండల పరిషత్ పోతే మనకి నష్టం లేదు. కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మనమే ఇదేం ప్రజలేం అమాయకులు కాదు. ప్రజాస్వామ్యం చేద్దాం తీసుకుంటే ఏ ప్రభుత్వాలు కూడా భారతదేశంలో మనం మనుగడ అవ్వలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత ఆలోచనతో ముందుచూపుతో ఆయన తీసిన రాజ్యాంగంలో ఎవరైనా దాన్ని తుట్టుపడడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు అనుభవిస్తారు, తప్పదు. కానీ ఈ విషయాన్ని మన ప్రజలకి తెలియజెత్తి చెప్పేటట్టు మన ఆలోచనని, మన ప్రక్రియ, మన కార్యక్రమం ఉండాలనేది మీ అందరినీ కోరుతున్నాను. ఉత్సాహం తగ్గనీకండి, ముందుకు వెళ్దాం. రేపటి నుంచి కార్యక్రమం రూపొందించుకుందాం. ఇక రాష్ట్రం నుంచి పిలిపి వస్తుంటారు మీకు. దాంతోపాటు జిల్లా పార్టీ నాయకులు వచ్చి మీరు అందరూ కూర్చొని ఒకటే నాగేశ్వర గారిని కోరుతున్నాను. దీని తర్వాత మీ 7 నియోజకవర్గ సమావేశాలు ఇలాంటి కార్యక్రమాలని మీటింగ్లు పెట్టండి. ఇది ఎక్కడ ఉన్నాయి?
ఫోన్ ఆపు. ఇదే అదే సీరియస్ చేయడం అర్థం అర్థమైందా? 7 నియోజకవర్గాలు మీటింగ్ పెట్టు, పెట్టి ఒక్కొక్క మీటింగ్లోనూ పెట్టు. 7కి నేను నన్ను పిలువు, 7 మీటింగ్ నేను వస్తాను. మీకు ఇలాంటి సమయం పెట్టేది ఏ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ అది పెట్టుకెళ్దాం. మన కార్యకర్త సమావేశం చేద్దాం, మన సమస్య తెలుసుకుందాం. ఒక గంట సేపు వాళ్ళతో కూర్చుందాం, ఒక గంట సేపు వాళ్ళతో కాఫీ తాగుదాం, ఒక గంట సేపు వాళ్ళతో భోజనం చేసుకుందాం. కూర్చొని ఎందుకంటే అవసరం మనిషికి మనిషి మాటకు మాట తోడు, మనిషికి మనిషి మాటకు మాట తోడు, అది అవసరం. దాంతోపాటు దయచేసి పెద్దలు మీ అందరూ సీనియర్ లేదు, మీ సంబంధికర్త అందరూ కూడా అపార్థం చూసుకొని మాట్లాడుతూ మీకంటే వయసులో పెద్దను కాబట్టి మీతో నాకున్న పరిచయం పెట్టి మీతో నేను మనం చేస్తాను. ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తండి, ఫోన్ ఎత్తండి. మీ 7 నువ్వు మీ అనమడుగు ఫోన్ ఎత్తే సమస్య లేదు, అసలు సమస్య ఉండదు, సమస్య అంటూ ఉండదు. నేను చెప్తా ఉన్నా, దయచేసి మిమ్మల్ని నా రిక్వెస్ట్, మిమ్మల్ని అందరూ కూర్చోవాలి. మీ ఎడమండరు కార్యకర్త అంతేని ఆ తూకాలు చూసుకొని ఇది ఎవరి పేరు ఎవరి ఊరు అది మనం చెప్తాం. ఒక రాంగ్ కాలో లేకపోతే ఒక ఎవరో మిస్ కాలో లేదు అతడు బాధ్యత ఎక్కువ చెప్తే అరే బాబు నా పని ఉందిరా మాట్లాడతాను పెట్టేయండి. ఏంటంటే నువ్వు కూర్చో అందుకంటే మన అందరం సమావేశం ఇక్కడ ఎవరు బయట వాళ్ళు లేరు, ఇదంతా మన ఫ్యామిలీ, ఇదంతా మన ఫ్యామిలీ. ఏమండి ఇక్కడ బయట వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఎవరు తెలుసా? ఇక్కడ బయట వాళ్ళు ఎవరు తెలుసా? ఇదో ఈ టీవీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు మీటింగ్ ఏం తెలుసా? మనంత బాగా హాయిగా మనందరం మాట్లాడుకున్నాం కదా, వాస్తవాలు చెప్పుకున్నాం కదా. ఇది ఎవరైతే ప్రభుత్వం వచ్చి ఎన్ఆర్ తీసుకుని డబ్బులు చెప్పాం కదా, దానికి మిగతా అవేమీ చెప్పరు. రేపు ఉదయం పేపర్లు ఎట్లా తెలిసింది, ఇదో సమయకైతే ఫోన్ ఎత్తలేదు, ఫోన్ ఎత్తండి. రేపు ఉదయం ఈ పేపర్లు వచ్చేది ఏంటంటే, టీవీలో వచ్చేదంటే అది నీకు అర్థమైందా? ఇది మనకి అందుకు ఈయన తప్ప మనందరూ సొంత కుటుంబం. సరే ఇందులో ఉండకపోతే మన పని అవ్వదు కాబట్టి వీళ్ళు కూడా మనతో పాటు. సో కాబట్టి దయచేసి అందరూ కూడా నా తాలూకా సంబల్ రిక్వెస్ట్ ఏంటంటే మన అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఇలాంటి సమావేశం ఇంకా పెట్టుకుందాం. నియోజకవర్గ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ కింద స్థాయిలో పెట్టుకుందాం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అధ్యక్షుడు పార్టీ ఏదైతే పిలిపిస్తుందో ఆ పిలుపుని చూసే తప్పకుండా 100% సక్సెస్ అయినట్టు మనం ప్రయత్నం చేసుకుందాం, మనం ప్రయత్నం చేద్దాం. అవన్నింటినీ కూడా ఆటోమేటిక్గా పవర్ అదే వస్తుంది, పవర్ అది ఆటోమేటిక్గా వస్తుంది. దాని గురించి చూడట్లేదు. మన ఎన్నికల్లో మన సమన్వయకర్త కాదు నేను ఓడిపోయాను, మన ఎన్నికలు నేను ఓడిపోయాను. మన ఓటమి వచ్చి అది ఎందుకు ఓడిపోమా ఎందుకు చేద్దామా అంటే అదొక కళ్ళగా అయిపోయింది. అని ఊహించుకోవడం. మన నాయకులు అయితే ఈవీఎం మార్చినట్టే మన నాయకులు ఏంటి ఆయన ఉద్దేశం, కానీ నాకు ఉద్దేశం అల్టిమేట్గా మనం వచ్చి మనం ఓటమి చేద్దాం. దాన్ని అంగీకరించవలసిందే, ప్రజాతీర్పును అంగీకరించవలసిందే. దానికి మనకి రాజీ లేదు, దాని ఇంకా ఆలోచన లేదు. ఈవీఎంల వల్ల ఓడిపోయినా ప్రజలు వచ్చి మనల్ని ఓడించినా లేదు, ఇంకో మన సోదరుడే మనల్ని ఓడించినా లేదు, మన కార్యకర్త మనల్ని అసంతృప్తి ఓడించినా మనం ఓడిపోయిందే. జరగకుండా మనం చూసుకోవాలి. నెక్స్ట్ టైం ఈవీఎంలు వచ్చి ఇలాంటి మ్యానిపులేషన్ జరగకుండా మనం ప్రయత్నం చేసుకోవాలి. మనం పకడ్బందీగా ఉండాలి. నెక్స్ట్ టైం వచ్చి ప్రజలు మనం అసంతృప్తి లేకుండా మనం పోరాటం చేయాలి, మన కార్యక్రమాలు మనం చేయాలి. మన సోదరులకు వచ్చి మనం గౌరవించి వారు మళ్ళీ మన అసంతృప్తి లేకుండా మనం చూసుకోవాలి. మన కార్యకర్తని మన మీద వచ్చి ప్రేమ ఇంకా ఎక్కువ ఉండేటట్టు మనం ప్రయత్నం చేయాలి. ఈ కార్యక్రమాలు చేయాలి. అదే రాజకీయం అంటే అంతకంటే
సింపుల్. ఇదేమి బ్రహ్మకోటి విద్య కాదు. మనమేమి స్కూల్కి పోయేది దాన్ని ఏమంటాం రెసిడెన్షియల్ స్కూల్ పోయి ట్రైనింగ్ అవ్వక్కర్లేదు. ఇవన్నీ అందరికీ తెలిసింది, నేనేం కొత్తగా చెప్పక్కర్లే, పుట్టుకతో అందరం తెలుసు మనం. కాబట్టి ఈ కార్యక్రమంతో ఆలోచించాలని మనందరూ కోరుతున్నాను. కానీ నాగేశ్వర గారు ఒక ఆలోచన చేసి ముందుగా మనం ఈ పార్టీ మనం ఈ 10 సంవత్సరాలు మన ప్రభుత్వం పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం పెట్టిన మరి నాగేశ్వర గారికి, నాగేశ్వర పార్టీ వేదిక మీద ఉన్న మా పెద్దలందరికీ కూడా, మీ సమయం అందరికీ పేరు పేరున కూడా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమం తెచ్చుకుంటాను. మీ అందరికీ నా అభిప్రాయం తెలుసుకుంటూ సెలవు. జై జగన్, జై జగన్.